యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. వారం రోజుల క్రితం చౌటుప్పల్ మండలం నేలపట్లలో అకారణంగా చనిపోయిన కోళ్ల నమూనాలను హైదరాబాద్ భోపాల్ ల్యాబ్లకు పంపించారు. ఆ బ్రాయిలర్ కోళ్ల బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయినట్లు ల్యాబ్ అధికారులు తెలిపారు. జిల్లా పశు వైద్య శాఖ అధికారులు, ఆర్డీఓ, పోలీసులు, వైద్యాధికారులు నేలపట్ల చేరుకుని కిలోమీటర్ పరిధిలో ఆంక్షలు విధించారు. గ్రామంలోని 6 కోళ్ల ఫారాలు సీజ్ చేసి 3 నెలల వరకు తెరవద్దని యజమానులకు వారు ఆదేశించారు. డాక్టర్ పిజాన్ అని మాట్లాడుతున్నా. అది మొన్న రిజల్ట్ పాజిటివ్ రావడం జరిగింది. దాని కొరకు మేమంతా ఇక్కడ ఏంటంటే ఇన్ఫెక్టెడ్ జోన్ అని, సర్వేలెన్స్ జోన్ అని ఒకటి క్రియేట్ చేసినాం. ఇన్ఫెక్టెడ్ జోన్ అంటే 1 కిలోమీటర్ వరకు పరిధి వరకు ఇన్ఫెక్టెడ్ జోన్. ఈ ఇన్ఫెక్టెడ్ జోన్లో బర్డ్స్ లేవు. ఈ కమర్షియల్ ఫార్మ్స్ కానీ, బ్రాయిలర్స్ కానీ ఇవన్నీ లేవు. బ్రాయిలర్స్ ఏం లేవు. వీటిని దాని కొరకు ఏంటంటే ఇట్లా వదిలిపెట్టకుండా దాన్ని శానిటైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఫార్మ్స్ అన్నిటిని, ఎంటీ ఫార్మ్స్ ఉన్నటిని శానిటైజ్ చేస్తున్నాం. 4% ఫార్మాలిన్ తోటి అవుట్ సైడ్, 2% హైపోక్లోరైడ్ తోటి షెడ్ లోపల మేము శానిటైజ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది. పోలీస్